నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. నన్నైతే టీటీడీకి రాకుండా అంటే తిరుమలకి రాకుండా నా ఆధార్ కార్డ్ని బ్యాన్ చేశారు. మరి కొడాలి నానిని ఎందుకు వదిలేశారు అన్నట్టుగా ఈవిడ మాట్లాడినట్టుగా నేను ఒక టైటిల్ పెట్టాను. కింద దాని కంటిన్యూషన్ ఏమని ఇచ్చానంటే నన్ను ఇరికించేసింది అన్నట్టుగా కొడాలి మాట్లాడినట్టుగా నేను ఆ టైటిల్ ఇచ్చాను. అసలు ఎందుకు అలా ఇచ్చాను, అసలు వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నట్టుగా అంటే కొడాలి నానిని శివజ్యోతి అన్నట్టుగా నేను ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, అసలు నిజంగానే శివజ్యోతి అలా అందా లేదా అనే విషయాల్లోకి నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. శివజ్యోతి ఈ మధ్యకాలంలో తిరుమల వెళ్ళారు. ఆవిడ శ్రీవారి ఆలయంలో దర్శనం చేసుకునే క్రమంలో L1 లైన్లో ఉండి అన్నప్రసాదం స్వీకరిస్తూ మేము కాస్ట్లీ బిచ్చగాళ్ళము అన్నారు. అలా ఎందుకు అన్నారు, ఆవిడ ఉద్దేశం ఏంటంటే ఆవిడ చాలా పెద్ద సెలబ్రిటీ అని చెప్పేసి ఆవిడ ఫీలింగ్. అలాగే ఆవిడ ఇన్స్టాగ్రామ్లో కూడా చాలా రీల్స్ చేస్తూ ఉంటారు, యూట్యూబ్లో కూడా వీడియోస్ చేస్తూ ఉంటారు. సో కాబట్టి ఆవిడని ఫాలో అయ్యేవాళ్ళు చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు. కాబట్టి నేను సెలబ్రిటీని, కానీ క్యూ లైన్లో ఉండి అన్నప్రసాదం సామాన్యులకి లాగా తీసుకుంటున్నాను చూడండి, అంటే నేను కాస్ట్లీ బిచ్చగత్తెని, కాస్ట్లీ బెగ్గర్సమి అని చెప్పేసి ఆవిడ మాట్లాడున్నారు. సో ఈ వ్యాఖ్యల్ని హిందూ జనమంతా కూడా తప్పుపట్టారు. ముఖ్యంగా శ్రీవారి భక్తులు తప్పుపట్టారు. ఎందుకంటే క్యూ లైన్లో వేచి ఉండే భక్తులకి ఆకలి దప్పులు తీర్చడానికి టీటీడీ వారు పంపిణీ చేస్తున్న అన్నప్రసాదం అది. దాన్ని అలా కించపరిచేలాగా, భక్తుల్ని కూడా కించపరిచేలాగా, సామాన్య భక్తులు మీరంటే సెలబ్రిటీలు, మీ దగ్గర డబ్బులు ఉంటాయి, మీరు బయటికి వెళ్ళైనా తినగలరు, మీ ఆకలి తీర్చుకోగలరు. కానీ క్యూ లైన్లో ఉండే వాళ్ళ ఆకలి దప్పులు తీర్చడానికి శ్రీవారి అన్నప్రసాదాన్ని, అంటే మహద్భాగ్యం, అది దొరకటమే మహద్భాగ్యంగా భావించే అన్నప్రసాదాన్ని తిరుమల భక్తులకి అందజేయటం అనేది ఎంత ఉత్తమమైన కార్యక్రమం, దాన్ని కించపరుస్తారా అని చెప్పేసి శ్రీవారి భక్తులంతా కూడా మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే ఆవిడ చేసిన వ్యాఖ్యలు కూడా, అంటే దాన్ని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకునేటప్పుడు కూడా మేము L1 క్యూ లైన్లో ఉన్నాము, 10,000 రూపాయల క్యూ లైన్లో ఉండి అన్నప్రసాదం తీసుకుంటున్నాము, సో ఆ టైంలో మేము అందుకనే కాస్ట్లీ బెగ్గర్స్ మీ అని చెప్పేసి అన్నాము అని చెప్పి కూడా ఆవిడ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకునే ప్రయత్నంలో కూడా దాన్ని సమర్థించుకునేలాగానే మాట్లాడారు తప్ప ఎక్కడ ఆవిడలో పశ్చాత్తాపం కనిపించినట్టు అనిపించలేదు. అందుకనే టీటీడీ కూడా ఆవిడ ఆధార్ కార్డ్ని బ్యాన్ చేసింది. ఆవిడ ఆధార్ కార్డ్ని బ్యాన్ చేయటం అంటే ఏంటి, టీటీడీ ఆవిడకి దర్శన భాగ్యం ఇక కల్పించము, వెంకటేశ్వర స్వామి దర్శన భాగ్యం కల్పించము అని చెప్పేసి చెప్పటమే. అయితే ఇప్పుడు మరి కొడాలి నానిని ఏం చేయాలి, ఈవిడనైతే బ్యాన్ చేశారు, మరి కొడాలి నానిని ఎందుకు బ్యాన్ చేయలేదు అని చెప్పేసి చాలామంది హిందూ భక్తులు ప్రశ్నిస్తున్నారు. అందుకనే ఈవిడే ప్రశ్నించినట్టుగా నేను పెట్టాను. సో ఈవిడ మీద అయితే యాక్షన్ తీసుకున్నారు, కొడాలి నాని మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదు అని చెప్పేసి జనం అడుగుతున్నారు. కాబట్టి నేను ఈవిడ్ని అక్కడ మెయిన్ ఫోటోగా పెట్టుకున్నాను. అయితే కొడాలి నాని ఏమన్నారు అని చెప్పేసి కనుక చూస్తే, టీటీడీలో డిక్లరేషన్ విషయంలో కొడాలి నాని చాలా ఘాటు వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి శ్రీవారి దర్శనానికి వెళ్ళినప్పుడు కొడాలి నాని ఏమన్నారు, వెంకటేశ్వర స్వామి ఏమైనా నీ యా మో కట్టిన గుడ, అంటే నేను ఇక్కడ బూతు చెప్పలేను, ఆయన అన్న విషయమే చెప్పాలంటే నీ అమ్మ మొగుడు కట్టిందా అని చెప్పేసి అన్నారు. కానీ క్షమించాలి, ఇలాంటి పదం వాడినందుకు మీడియా ముఖంగా నేను క్షమాపణ కోరుతున్నాను. అయితే కొడాలి నాని వాడింది మాత్రం అదే పదం. ఆ పదం వాడింది డిక్లరేషన్ విషయంలో. అంటే డిక్లరేషన్ ఎందుకు ఇస్తాం మనం, శ్రీవారి ఆలయానికి వెళ్ళి శ్రీవారిని దర్శించుకునే అన్యమతస్థులు కూడా నేను వెంకటేశ్వర స్వామి పట్ల నిబద్ధతతోటి భక్తితోటి ఉన్నాను, ఆయన్ని మనస్ఫూర్తిగా త్రికరణ శుద్ధిగా నమ్ముతున్నాను, అందుకే దర్శనానికి వచ్చాను అని చెప్పడం. మరి ఆ విషయం చెప్పడానికి ఏమైంది? కానీ జగన్మోహన్ రెడ్డి ఏమంటారు తర్వాత, సో ఇది వాట్ ఈస్ దిస్ సెక్యులరిజం, ఇన్ వాట్ కంట్రీ వీఆర్ అని చెప్పేసి ఏదో ఇంగ్లీష్లో మాట్లాడారు. నాకు అంత బాగా ఇంగ్లీష్ రాదు, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినంత ఇంగ్లీష్ నాకు రాదు. సో సెక్యులరిజం అప్పుడే గుర్తొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారికి. ఎందుకు గుర్తొచ్చిందో తెలియలేదు. అంటే డిక్లరేషన్ మీద సైన్ చేస్తే ఇంట్లో వాళ్ళు ఊరుకోరా, ఏమంటారు ఇంట్లో వాళ్ళు, ఆయన ఏమైనా చిన్న పిల్లాడా, డిక్లరేషన్ మీద ఎందుకు సైన్ చేసి వచ్చావు, వెంకటేశ్వర స్వామిని నమ్ముతున్నాను అని ఎందుకని సంతకం పెట్టి వచ్చామని ఇంట్లో వాళ్ళు తిడతారా, పెద్దవాళ్ళు ఏమైనా తిడతారా ఇంట్లో? సో పెద్దవాళ్ళ మాట వినే అవకాశం కూడా లేదు. ఎందుకంటే విజయలక్ష్మి కూడా ఆ ఇంట్లో లేదు కదా, వెళ్ళిపోయింది కదా, మరి ఎందుకని సైన్ పెట్టలేదు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు అడుగుతున్నారు. దాన్ని సమర్థించే క్రమంలో ఈయన అలాంటి పచ్చిబూతులు మాట్లాడారు. తిరుమల టెంపుల్ విషయంలో కూడా ప్రశ్నించిన వాళ్ళని పచ్చిబూతులు మాట్లాడారు. మరి ఈయనని టీటీడీ ఎందుకని బ్యాన్ చేయలేదు అని చెప్పేసి భక్తులంతా కూడా ప్రశ్నిస్తున్నారు. అదొక్కటి మాత్రమే కాదు, కొడాలి వెంకటేశ్వరరావు చేసిన తప్పు. గతంలో అంతర్వేది రథం కాలిపోయిన టైంలో కూడా ఆయన ఏమన్నారంటే, ₹1,00,00,000 ఉంటుందేమో అంతర్వేది రథం, ఇంకోటి చేపించి ఇచ్చింది గవర్నమెంట్, దానికి ఏంటంటే అంత రాద్ధాంతం చేస్తున్నారని చెప్పేసి దేవుడి విషయంలో అలాంటి మాటలు మాట్లాడారు. అదొక్కటే కాదు, వెండి సింహాలు పోయినాయి,
విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో వెండి సింహాలు దొంగిలించబడితే వాటి మీద సివియర్ యాక్షన్ తీసుకుంటాం, దొంగిలించిన వాళ్ళని ఖచ్చితంగా కఠినంగా శిక్షిస్తాము, ఆలయానికి జరిగిన అపచారం పట్ల మేము చింతిస్తున్నాం అనకుండా వెండి సింహాలు ఎంత ఉంటాయి? మహా అయితే 10 కేజీలు ఉంటాయి. 10 కేజీలు ఎంత? 6 లక్షలు అయిద్దేమో. 6 లక్షలతోటి మేళ్ళ కడతారా, మిద్దెలు కడతారా? ఎందుకు తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా రాద్ధాంతం చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడున్నారు. ఇక ఆ తర్వాత హనుమంతుడి విగ్రహానికి అగంతకులు డ్యామేజ్ చేశారంటే చెయ్యో ఒక కాలో విరగొట్టారు విగ్రహానిది. అంటే నాకు ఎగ్జాక్ట్ జ్ఞాపకం లేదు, క్షమించాలి. సో ఆ విషయంలో కూడా కొడాలి నాని హేళనగా మాట్లాడారు. ఆంజనేయ స్వామికి ఏమైద్ది? చెయ్యి విరగొడితే ఆంజనేయ స్వామికి ఏమైనా నష్టమైద్దా? ఇంకో విగ్రహం పెట్టిస్తాము, ఆంజనేయ స్వామి మహిమ ఏమన్నా తగ్గిపోయిద్దా అని చెప్పేసి మాట్లాడారు. ఆయన మాట్లాడిన మాటలన్నీ కూడా విచిత్రంగా ఉంటాయి. అంటే వాళ్ళ పార్టీని సమర్థించుకోవడానికి దైవాన్నే ధిక్కరిస్తారా? దైవం కూడా తక్కువేనా వాళ్ళకి? జగన్మోహన్ రెడ్డి ముందు దైవం కూడా తక్కువేనా? మరి రుద్రాక్షలు ఈ పూసల మాలలు అన్నీ వేసుకుంది దేవుణ్ణి నమ్మి కాదా? ఏ పూజలు చేస్తున్నారు అసలు వీళ్ళు? దైవ పూజలు చేస్తున్నారా లేకపోతే క్షుద్ర పూజలు ఏమన్నా చేస్తున్నారా అని చెప్పి బయట కూడా టాక్ వినిపించింది అప్పట్లో. మరి రుద్రాక్షలన్నీ ఎందుకు వేసుకుంటున్నాడు ఈయన? దేవుణ్ణి నమ్మి కాదా? దేవుడి మీద ఆ నమ్మకం ఉన్న మనిషి అయితే వైసీపీకి ఎందుకని ధిక్కారం స్వరం వినిపించలేదు? ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ జరగాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డిని ఎందుకు పట్టుపట్టలేదు? పట్టుపట్టి ఎందుకు అడగలేదు? మరి సంవత్సరం తిరుపతి వెళ్ళి గుండెందుకు కొట్టించుకుంటున్నాడు అని చెప్పేసి ఎందుకని అడగలేదని చెప్పి చాలామంది ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు. కొడాలి నాని మీద కూడా ఖచ్చితంగా బ్యాన్ చేయాలి, ఆయన ఆధార్ని కూడా తిరుమలకి ఆయన రాకుండా, ప్రవేశం లేకుండా ఆయనకి బ్యాన్ చేయాలి ఆయన ఆధార్ని కూడా అని చెప్పేసి ఇప్పుడు డిమాండ్ వినిపిస్తుంది. మరి టీటీడీ దీని మీద ఆయనని వివరణ ఏమైనా కోరుతుందా, లేదా ప్రస్తుత ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుంటుందా? కేసు వేయటం కానీ, ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడినందుకు, దైవం పట్ల దూషణ చేసినందుకు ఇలాంటి వాటికి చర్యలు ఏమైనా తీసుకుంటుందా అని చెప్పేసి అంతా కూడా ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. మరి గవర్నమెంట్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి. దీని మీద మీరేమంటారు? కొడాలి నాని మీద చర్యలు తీసుకోవడం కరెక్టేనా, అవసరమా, లేదా కరెక్ట్ కాదు అవసరం లేదంటారా? అలాగే కొడాలి నాని ఆధార్ కార్డ్ని టీటీడీ బ్యాన్ చేయాల్సిన అవసరం ఉందంటారా, లేదంటారా? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.